ఫ్రెండ్స్ ఈరోజు నాటుకోడి బిర్యానీ వేస్తున్నాగో ఫస్ట్ నాటుకోడి ఉడకబెట్టిన కుక్కర్లో ఇక పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టిగో లేపుతున్నా చూడండి ఫ్రెండ్స్ నాటుకోడి దీనికి వేసేది చూపెడతాను. ఇగో మసాలాలు అన్నీ కలిపి ఇగో చూడండి మసాలాలు దీనికి సరిపడా ఇలా వేస్తున్నా చూడండి. నాటుకోడి బిర్యానీ ఇగో నిమ్మకాయలు 3 తీసుకున్నా, ఇగో పచ్చిమిర్చి, ఇగో పుదీనా, కొత్తిమీర చూడండి వేస్తున్నా. సూపర్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తెలుసా. నాటుకోడి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. నేను ఇవరకు కూడా చేసిన ఇట్లా గుమగుమలు ఆడుతుంది తెలుసా, బాగుంటుంది. ఉడకబెట్టి వేసుకోవాలి కానీ చాలా బాగుంటుంది. ఒక మిర్చి కూడా వేస్తున్నా. ఇగో అల్లం పేస్ట్ ఇప్పుడే దంచి ఇప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడే దంచిన అల్లం చూడండి, ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ. ఇగో ఆనియన్స్ వేస్తున్నా చూడండి. ఇగో ఇట్లా నూనెలో గోలించుకున్న నెయ్యిలో గోలించుకున్న ఆనియన్స్ అండి చూడండి. నెయ్యిలో గోలించిన ఇలా రైస్ వాటర్ పెట్టి రైస్ వేసి దీంట్లో మంచి అన్నీ కలుపుకొని ఒక పావు గంట నానితే చాలా బాగుంటుంది. అందుకని ఒక పావు గంట నానబెడదామని. ఇగో కారం తగినంత వేస్తున్నా. కారం మీకు సరిపోయేంత మీరు వేసుకోండి. అయితే కొద్దిగా కారం మంచిగా స్పైసీగా బాగుంటుందని ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే చెయ్యి పెట్టి కలిపితే చెయ్యి మణుతుంది ఫ్రెండ్స్. ఉప్పు సరిపడా వేస్తున్నా, ఎందుకంటే కారంలో ఆల్రెడీ కలిసి ఉంటుంది కాబట్టి. నిమ్మకాయలు పిండుతున్నా. నిమ్మకాయలు అయితే 3 పిండుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే నిమ్మకాయ తోటి కూడా టేస్ట్ బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోవడం వల్ల బాగుంటుంది. నిమ్మకాయ పెరుగు మంచిగా ఉండాలి, బాగుంటుంది. పెరుగు వేస్తున్నా చూడండి. పెరుగు అందాక కొద్దిగా వేస్తున్నా నేనైతే, మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. పెరుగు నిమ్మకాయలు అయితే మంచిగా సరిపడా వేసుకోవాలి. ఇంకా నేను కొద్దిగా కూడా ప్యాకెట్ చూడండి ఇది వేసిన. ఇక కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి, ఎందుకంటే రెసిపీగా మంచిగా ఉంటుంది. రెసిపీగా బాగుంటుంది. స్పైసీగా రెసిపీగా బాగుంటుంది. పసుపు వేయలేదు, వేస్తున్నా. నూనె పోయాలి, ఇంకా ఆయిల్ పోయలేదండి. ఇగో పసుపు. బిర్యానీ అంటే మస్తు టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే మనం వేసుకున్నదైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన వేసుకున్నది ఎంత బాగుంటుంది అంటే టేస్ట్గా మంచిగా తినబుద్ధి అవుతుంది. ఆయిల్ పోస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మీరు వీలైతే నెయ్యి కూడా పోసుకోవచ్చు. ఆల్రెడీ నేను అవి ఆనియన్స్ గోలిచ్చిన కదా, ఇక 3 స్పూన్లు పోసిన ఆయిల్. ఇక చూడండి ఇలా కలుపుకొని ఒక పావు గంట అర్ధగంట పెట్టుకుంటే మంచిగా పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నాటుకోడిని ఉడకబెట్టినాం కదా మనం కుక్కర్లో. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయినాక ఇప్పుడు రైస్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇది నానినాక
ఇగో బాస్మతి బియ్యం కాదండి, ఇగో ఇవి బియ్యం, ఇవి మన సామైశ్ర బియ్యం, ఇంట్లో రైస్ సామైశ్ర బియ్యం అండి. ఇదే బాగుంటుంది, ఇంకా బాస్మతి బియ్యం కంటే ఇదే టేస్ట్ ఉంటుంది. ఇగో చూడండి, ఎసరు పెట్టి ఎసట్లు వేసాను, రైస్ ఇట్ అవుతుంది. ఇంతకుముందు కర్రీ కలిపి నాకు చూపెట్టాను కదా, ఒక కర్రీ చూడండి, ఇక ఇది అవుతుంది కలబెట్టి ఇలా అవుతుంది. ఇక రైస్ వేస్తే బిర్యానీ దగ్గర పడ్డట్టే. వాసన స్మెల్ అయితే భలే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. నాటుకోడి బిర్యానీ మొత్తం దగ్గర పడ్డట్టే. రైస్ వేసి కొత్తిమీర కొద్దిగా ఆనియన్స్ మీద వేసుకుంటే చూపెడతాను. ఇప్పుడు నేను రెడీ అయినాక ఒకసారి చూపెడతాను. మళ్ళీ మీకు నచ్చేది ఉంటే మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. నాటుకోడి బిర్యానీ అయ్యింది ఫ్రెండ్స్. అలా ఉమ్మరేయడమే రైస్. ఇక 75% ఉడకాలి ఫ్రెండ్స్, ఏదైనా కానీ రైస్, లేకపోతే 100% ఉడుకుతుంది, మొత్తం గూజుగడ్డ అయినట్టు అవుతుంది, మంచిగా రాదు బిర్యానీ. ఎప్పుడు కానీ 75% ఉడికేటట్టుగా చూసుకోవాలి. ఇది కూడా మంచిగా, ఇది కొంచెం నాటుకోడి కనుక మనకి ఎంత ఉడికితే అంత మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. మనకు కుక్కర్లో అయితే 10 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాము ఫ్రెండ్స్. ఇవి రైస్ అయింది ఫ్రెండ్స్, చూడండి ఇవి రైస్ అయింది. ఇలా వేయాలి, ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క లేయర్గా వేసుకొని దాంట్లో మనం నెయ్యిలో గోలించుకున్న ఆనియన్ వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా